సో వీఆర్ బ్యాక్ విత్ అనదర్ కషాయం, అల్లం టీ లాంటిది. సో అల్లం అయితే ఒకసారి ఇట్లా ఒక ముక్క అల్లము ఇట్లా ఒకసారి దంచేసుకొని వేసేసుకుందాం దాంట్లో ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి. సో ఇవైతే ఇంగ్రీడియంట్స్ వేసేసినాం కదా, ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకుందాం. అందుకోసమే చక్కెర అయితే వేస్తున్నాము. డైరెక్ట్ తాగలేము, ఇది ఘాట్ వస్తుంది కాబట్టి కొంచెం అట్లా స్వీట్నెస్ యాడ్ చేయడానికి బెల్లం ఆర్ చక్కెర ఏదైనా వేసుకోవచ్చు. ఇది పొద్దున్నే మనము టీ తాగుతాం కదా మొహం కడుక్కొని, అట్లా టీ బదులు టీ స్కిప్ చేసి ఇదైతే తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. అన్ని వాటిలో ఉన్న లోపల ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్కి వస్తేనే అప్పుడు కషాయం అన్నట్టు మంచిగా రెడీ అవుతుంది. ఇదైతే అయినట్లే, ఇంకా మేమైతే సర్వ్ చేసేసుకుంటాము స్టవ్ ఆఫ్ చేసేసి. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీఆర్ బ్యాక్ విత్ అనదర్ కషాయం, అల్లం టీ లాంటిది. దాంట్లోకి అయితే మేము వాడుతున్నాయి తులసి ఆకులు, నెక్స్ట్ జీలకర్ర, అల్లం, ఓమా, ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాము. దీనికి 2 కప్పులు అయితే వస్తుంది. మరిగిన తర్వాత 2 కప్పుల టీ అయితే అవుతుంది. సో ఇప్పుడైతే చేసేద్దాం ఎట్లా అని. దీని బెనిఫిట్స్ అయితే అవుతుంటే నేను చెప్తా ఉంటా. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాము, 1 స్పూన్ అంతా. నెక్స్ట్ 1 స్పూన్ వరకు ఓమా, తులసి ఆకులు ఒక 10 నుంచి 12 అట్లా తీసుకున్నాం. సో అల్లం అయితే ఒకసారి ఇట్లా ఒక ముక్క అల్లము ఇట్లా ఒకసారి దంచేసుకొని వేసేసుకుందాం దాంట్లో ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి. డైరెక్ట్ వేసుకున్నామంటే అంత తొందరగా ఈజీగా ఫ్లేవర్ రాదు దాని నుంచి. సో అందుకోసం ఇట్లా కొంచెం దంచుకొని వేసుకున్నామంటే మంచిగా వస్తుంది దాని ఫ్లేవర్. సో దంచేసుకొని వేసుకున్నాం. సో ఇవైతే ఇంగ్రీడియంట్స్ వేసేసినాం కదా, ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసుకుందాం. బెల్లము, సో కొంచెం స్వీట్నెస్ కోసము చక్కెర అయితే వేసుకుంటున్నాము. ఒకవేళ బెల్లం ఉంటే అవైలబుల్గా బెల్లం కూడా వేసుకోవచ్చు. మా దగ్గర బెల్లం అవైలబుల్ లేదు, అందుకోసమే చక్కెర అయితే వేస్తున్నాము. డైరెక్ట్ తాగలేము, ఇది ఘాట్ వస్తుంది కాబట్టి కొంచెం అట్లా స్వీట్నెస్ యాడ్ చేయడానికి బెల్లం ఆర్ చక్కెర ఏదైనా వేసుకోవచ్చు. ఇవైతే మరుగుతూ ఉంటాయి చూడండి. ఒక 10 మినిట్స్ మరిగించుకున్నామంటే 2 కప్పుల టీ అయితే రెడీ అవుతుంది. దీని బెనిఫిట్స్ ఏంటంటే మోకాలు నొప్పులు ఉన్న, మెడ నరాల నొప్పులు వేసిన అట్లా మోకాలు నొప్పులకు అలాంటి వాటికైతే ఫుల్గా బెనిఫిషియల్. ఇదైతే మంచిది. పొద్దున్నే మనము టీ తాగుతాం కదా మొహం కడుక్కొని, అట్లా టీ బదులు టీ స్కిప్ చేసి ఇదైతే తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. సో ఎంటీ స్టమక్ తోటి తీసుకోవాలన్నట్టు, వితౌట్ ఎనీ ఈటింగ్ మొహం కడిగిన తర్వాత ఇదైతే తీసుకుంటే చాలా బెనిఫిట్స్ దీనివల్ల. అల్లం వేసినాం కాబట్టి అల్లం ఇంకా బెనిఫిషియల్, అందరికి తెలిసే ఉంటుంది అల్లం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయని. మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినా, కఫ్, కోల్డ్ ఇలాంటివి ఏమున్నా కూడా అల్లం తీసుకోవడం వల్ల తగ్గిపోతుంది తొందరగా. ఇన్ఫెక్షన్ లాంటివి ఏమున్నా కూడా పోతాయి. సో అందుకోసమే అల్లం కూడా వేసినాం కాబట్టి దీంట్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకొకప్పుడు అల్లం రబ్బా అని అమ్ముతుండే ఊర్లలో, గుర్తుందో లేదో, మా చిన్నప్పుడు అయితే అమ్ముతూ వస్తుండే వాళ్ళు. ఇట్లా దాన్ని ఒకటి పట్టుకొని రౌండ్ చేసి దానిపైన అమ్ముతూ ఉండే. అల్లం రబ్బా ఇప్పుడు దొరకట్లేదు కదా, సో అందుకోసమే దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఇప్పుడు మనం దీంట్లో అల్లం వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి అయితే వస్తాయి అన్నట్టు. ఇంకా బెల్లం వేసుకున్న వాళ్ళకైతే అల్లం రబ్బా ఇంకా బెల్లంతో చేస్తారు కదా, అల్లం బెల్లం ఇవన్నీ కలిపి. సో అట్లా ఈ బెల్లము, అల్లం ఇవన్నీ వల్ల ఇంకా అల్లం రబ్బా తినకున్నా కూడా ఇది కషాయం తాగితే అన్ని బెనిఫిట్స్ అయితే మనకు వస్తాయి. ఇంకా తులసి ఆకులు కూడా వేసుకున్నాం కదా, తులసి ఆకులు వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కోవిడ్ అప్పుడైతే చాలామంది తాగే ఉంటారు తులసి వాటర్. తులసి ఇట్లా హీట్ చేసుకొని ఆ వాటర్ తాగే ఉంటారు. సో ఇలా తులసి కూడా వేసినాం కాబట్టి అట్లా అది కఫ్, కోల్డ్ అలాంటివి ఏమున్నా కూడా తగ్గిపోతాయి. ఇంకా తల తిరిగినట్టు కానీ, లేకపోతే మనం దీంట్లో ఇంకా ఓమా కూడా వేసుకున్నాం కాబట్టి, ఓమా జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ఓమా వల్ల దగ్గు తక్కువ అవుతుంది అంటారు కదా. చిన్నపిల్లలకు కూడా దగ్గు వచ్చినప్పుడు ఓమా ముళ్ళు వేసి కడతారు. సో అట్లా దగ్గు కూడా తక్కువ అవుతుంది. ఇంకా జీలకర్ర వల్ల తెలిసింది అందరికీ జీర్ణం, అదే ఇండైజెషన్ వాళ్ళకి ఎవరికున్నా కూడా డైజెషన్ మంచిగా అయిపోద్ది. ఈనోస్ కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు జీలకర్రతో అట్లా అన్నట్టు. సో అలాంటివన్నీ తీసుకునే బదులు ఇట్లా పొద్దున్నే రోజు మంచిగా ఈ కషాయం, తులసి ఆకులతో చేసిన కషాయం తీసుకుంటేనైతే సూపర్ బెనిఫిషియల్. ఇంకా ఈ మధ్యలో మనము ఇక మన హెల్త్ ఎట్లా అయిపోతుందో అందరికి తెలిసిందే కదా. సో అప్పుడప్పుడు కొంచెం ఇట్లాంటి ఆర్గానిక్ టీ
లేకపోతే ఇంకా ఇలాంటివి ఏమన్నా తీసుకున్నామంటే కొంచెం మనము హెల్తీగా ఉంటాం అన్నట్టు. ఇంకా మనం తింటుంది ఎట్లయినా ఆర్గానిక్ కాదు, ఎట్లాంటిదో మనకు అందరికి తెలిసిందే. సో అప్పుడప్పుడు ఇట్లా మనం తీసుకున్నామంటే మనకు కూడా హెల్త్కి మంచిది అన్నట్టు. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా ట్రై చేయాలి కూడా, హెల్త్ కోసమైనా కూడా. ఇంకా మనం తింటున్న ఫుడ్ అయితే ఎట్లయినా ఆర్గానిక్ కాదు, కనీసం ఇట్లాంటి టీ లాంటివి ఏదన్నా కూడా తీసుకున్నామంటే మంచిగా ఉంటుంది హెల్త్కి. సో అందుకోసమే మీరైతే ట్రై చేసి ఎట్లుందో మాకు కూడా కామెంట్ చేసి చెప్పుర్రి. మేము చక్కెర వేసినాం కదా, మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లం కూడా వేసుకోండి. బెల్లం ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చక్కెర కంటే. ఇంకా కడుపులో తిప్పినట్టయినా అరగకపోయినా అట్లాంటి వాటికి కూడా ఇది మంచిగా బెనిఫిషియల్, మంచిగా హెల్ప్ చేస్తుంది అన్నట్టు. మనం వేసిన ఏది కూడా హెల్ప్ చేయని కాదు, అన్నీ హెల్ప్ఫుల్లే, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. తులసి ఆకులు కానీ, అల్లం కానీ, ఓమ కానీ, జీలకర్ర కానీ, ఇవన్నీ హెల్త్ బెనిఫిషియలే. సో ఇట్లా మనకి ఇంకా దీంట్లో ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, ఇంకేమైనా స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓమ ఘాటు ఎక్కువ ఉంటుంది, మేము అంత తాగలేమంటే ఓమ కూడా స్కిప్ చేసుకొని జస్ట్ నార్మల్గా జీలకర్ర, అల్లము, తులసి ఆకులు ఇవి వేసుకొని కూడా తాగేసేయచ్చు. లేదు అంటే తులసి ఆకులు, అల్లం ఇది వేసుకొని కూడా తాగేసేయచ్చు కషాయం. బెల్లం అయితే వేసుకోండి, మా దగ్గర బెల్లం అవైలబుల్ లేదని చక్కెర అయితే వేసినాము. స్వీట్నెస్ కోసము బెల్లం అయితే వేసుకోండి. మేము అంత ఘాటు తాగలేము కాబట్టి చక్కెర అయితే వేసినాము. బెల్లం అయితే బెస్ట్. ఇంకా చక్కెర తినొద్దు అంటారు కదా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, సో బెల్లం అయితే బెస్ట్. బెల్లం వల్ల ఇంకా ఏమంత ఎఫెక్ట్ ఉండదు కాబట్టి సో బెల్లం అయితే బెస్ట్ దానికైతే. ఇంకా బెల్లం వల్ల మనకి ఏమంటారు, బ్లడ్ ప్యూరిఫై కూడా అవుతుంది, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అంటారు కదా బెల్లంతో. బెల్లం టిక్కాలు అవి తింటారు కదా, పల్లి పట్టీలు. సో ఇట్లా మనం అప్పుడప్పుడు ఇలాంటి వాటిలో కూడా తీసుకుంటే చాలా మంచిది అన్నట్టు. ఒక 5 నిమిషాలు అయితే మరిగించుకుందాం. ఇది ఒక 5 నిమిషాలు మరిగించుకున్నామంటే 2 కప్పుల టీ అయితే తయారవుతుంది. ఒక్క గ్లాసు మేము దీంతో అయితే ఇది ఆల్మోస్ట్ ఒక 250 ml ఉంటుంది వాటర్. సో దీంతో తీసుకున్నాము. 2 కప్పుల మంచిగా మరిగించుకోవాలి. అన్ని వాటిలో ఉన్న లోపల ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్కి వస్తేనే అప్పుడు కషాయం అన్నట్టు మంచిగా రెడీ అవుతుంది. తొందరనే చేసేసుకొని తాగేసినామంటే అసలు ఇంకా అది యూస్ఫుల్లే కాదు. ఆ వాటిలో ఉన్న అవంతా అరోమా, అవి ఫ్లేవర్స్ అవన్నీ ఇప్పుడు వాటర్కి రావాలి. మనం తాగేది ఓన్లీ వాటరే కాబట్టి ఆ వాటర్కి రావాలంటే చాలాసేపు మరిగించుకోవాలి. సిమ్లో అయితే పెట్టేసుకున్నాం, సిమ్లో పెట్టేసుకొని ఒక 5 to 7 minutes అట్లా మరిగించుకున్నామంటే మంచిగా రెడీ అవుతుంది కషాయం అయితే. ఇదైతే అయినట్లే, ఇంకా మేమైతే సర్వ్ చేసేసుకుంటాము స్టవ్ ఆఫ్ చేసేసి. సో చూసిరు కదా, ఎగ్జాక్ట్గా మాకైతే 2 కప్పుల టీ అయితే వచ్చింది. సో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కషాయం అయితే ఎట్లా చేయాలో చూసిరు కదా, మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. అట్లనే ఇంకెలాంటి కషాయాలు కావాలన్నా కూడా మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. అట్లనే సజెషన్ కూడా ఇవ్వరు, ఇలాంటివి వేసే ఇంకా ఇట్లాంటివి వేసి కూడా చేసి చూపిరి అని ఏదైనా సజెషన్ చెప్పినా కూడా మేము చేసి చూపిస్తాము. అట్లనే మీకు ఇంకా ఎలాంటి కషాయం కావాలన్నా, ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి, అన్నీ చేసి చూపిస్తాము. ఇది కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. అట్లనే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఇంకా వీడియో బాయ్.